మీరు భద్రకాళి పీఠాధీశ్వరి. అదే దీనికి సంబంధించి ఒక క్వెషన్ అడుగుతాను. అంటే కాళికాదేవికి సంబంధించి ఒక క్వెషన్ అడుగుతాను. జనరల్‌గా మనకి చాలా సినిమాల్లో చూపించింది ఏంటంటే, మంత్రగాళ్ళు కాళికాదేవి పూజ చేస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ పనులు చేయించుకుంటారు. కాళికాదేవి ఓన్లీ మంత్రగాళ్ళకే అన్నీ ఇస్తది. వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తది అనేసి చూపిస్తుంటారు. చాలా సినిమాలో మన పాతకాల సినిమాలన్నిట్లోని. హ్మ్. అంటే అమ్మవారు ఓన్లీ తాంత్రికానికే వాళ్ళు అలా యూజ్ చేస్తారా? లేక ఇన్ జనరల్‌గా కూడా ఎవరైనా అమ్మవారిని పూజించొచ్చా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మామూలుగా కాళీ అంటేనే తంత్రానికి అధిదేవత. ఓకే. కాళీ కాలభైరవులు అంటేనే తంత్రానికి పరాశక్తి కాళికాదేవి. హ్మ్. తంత్రం అంటే ఏంటి? క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 ఉంటాయి. ఇచ్ఛాశక్తి అంటే శివుడు ఆధీనంలో ఉంటుంది. క్రియాశక్తి అంటే కాళీ, జ్ఞానశక్తి అంటే సరస్వతి. ఇలా ఉంటుందన్నమాట సబ్జెక్ట్. క్రియ అంటే చేసే పని. చేసే పనికి అధిదేవత ఎవరు? కాళికాదేవి. మంత్రం, తంత్రం, యంత్రం అని 3 ఉంటాయి. 3 కలిపితేనే శక్తి అనేది అక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. మంత్రం అంటే దేవతను పిలవటం, యంత్రం అంటే దేవతా శరీరం. మంత్రంతో యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తాము. చేసేటటువంటి పని అంటే కుంకుమార్చన చేస్తాం. కావలసిన షోడశోపచార విధానాలు ఉంటాయి. వీటినన్నిటినీ తంత్రాలనే అంటారు. మంత్రము, తంత్రము, యంత్రము 3 కలిపితేనే శక్తి అన్నమాట. కాబట్టి తంత్రానికి పరాశక్తి కాళికాదేవి కాబట్టి తంత్రం ఎవరికైనా సిద్ధించాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే అమ్మవారికి చేసే పూజలలో భైరవ విధానాల్లో భైరవులకు చేసే పూజలని తంత్రాలు అంటారు. అమ్మవారికి చేసే పూజలని విద్యలు అంటారు. అందుకే దశమహావిద్య అంటారు. దశమహావిద్య తంత్రము అంటారు అన్నమాట. ఇప్పుడు డామరములు, యామలాలు అని 2 విధానాలు ఉంటాయి. అంటే ఏమిటి? అంటే మనము ఇప్పుడు చేసేటటువంటి తాంత్రిక పూజలలో సత్వ, రజ, తమో గుణాలు అంటారు. వీటిలో రుద్రయామల తంత్రం ఉంది, విష్ణుయామల తంత్రం ఉంది. ఇవన్నీ ఏంటంటే రజోగుణానికి సంబంధించినవి అన్నమాట. తమో గుణానికి సంబంధించినవి డామర తంత్రాలు అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు సత్వ, రజ, తమో గుణాలను అనుసరించి తంత్రాలకు ఉన్నటువంటి సబ్జెక్టు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. మూవీస్ తీసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ డెప్త్ ఉండదు కాబట్టి కాళికాదేవి అంటే ఇంకా అమ్మవారి ముందు క్షుద్ర పూజలు చేస్తారు అన్నట్టు క్రియేట్ చేస్తారు అన్నమాట. కానీ నిజానికి ఏంటంటే కాళికాదేవి శక్తి అనేది మన కరెంట్ లాంటిది. కరెంట్ ఉన్నప్పుడు మనం లైట్స్, ఫ్యాన్లు, ఏసీగా ఎలా వాడుకుంటామో అమ్మవారి శక్తి అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని మంచికి వాడితే మంచి పూజ అవుతుంది, చెడుకు వాడితే చెడు పూజ అవుతుందన్నమాట. క్షుద్రం అనేది కేవలం మన మైండ్ సెట్. అంటే ఇప్పుడు చెడుకి అవతల వ్యక్తి చేసినా కూడా ఈవిడ కరుణిస్తుంది కదా? శక్తి అనేది ఇస్తుంది, న్యూట్రల్ ఎనర్జీ. ఇప్పుడు మనం కరెంట్ని ఫ్లో చేసుకున్నాం, మన ఇంటికి కరెంట్ కావాలన్నప్పుడు తీసుకున్నాం. అది ఒక మనిషికి షాక్ ఇస్తే ఏమవుతుంది? చనిపోతారు. అదే ఒక ఏసీకి వాడితే కంఫర్ట్ ఇస్తుంది. అలాగే అమ్మవారి శక్తి కూడా కాస్మిక్ పవర్ అనేది దేవతలు ఎవరు పిలిచినా వస్తారు. దేవతా శక్తులు అనేది ఎవరు ధ్యానం చేసినా, ఎవరు మంత్రం చేసినా, తంత్రం చేసినా వస్తాయి దివ్య శక్తులు. కాకపోతే మంచి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు పూజ చేసినా, మంత్రజపం చేసినా దాని ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా 100% ఉంటుంది. దానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఏం లేవా? ఇప్పుడు దేవతల దగ్గరికి వెళ్తారు చాలా మంది దర్శనాలకి, లావాదేవీలు మాట్లాడతారు కొంతమంది. అవును, నువ్వు నాకు ఇది చేస్తా అవును అని మొక్కుతారనమాట. అలాంటి వాళ్ళని దేవతలు పెద్దగా పట్టించుకోరు. మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కొంతమంది. తర్వాత పొగరగా నువ్వు దేవుడు అయితే నాకు ఇది చేయి చూద్దాం అంటూ ఉంటారు. అవును, చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, శరణాగతి భక్తి అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా దేవత వస్తుంది. ఆర్తి ఉండాలన్నమాట. ఇప్పుడు కాళికాదేవిదే మంత్రజపం అనేది చేసాము అని అనుకుందాం, కానీ ఆవిడ మనకి కరుణించిందని తెలుసుకోవడానికి ఏమైనా ఇండికేషన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. లైక్ కాళీ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, కర్మ కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చాలా స్పీడ్గా. కలో చండీ వినాయకం అంటారు. అంటే కలియుగంలో తొందరగా సిద్ధించేది వినాయకుడు, చండీదేవి. చండీదేవి అంటే ఎవరో కాదు, కాళికాదేవి.
లైకారిణి అన్నమాట, కాళస్వరూపిణి. కాబట్టి ఈ జనరేషన్లో చాలా తొందరగా స్పీడ్గా వచ్చేది కాళికాదేవి. ఎందుకంటే మీకు స్వామి వివేకానంద, ఆయన దక్షిణ కాళీ ఉపాసకులు, వాళ్ళ గురువు రామకృష్ణ పరమహంస, ఇలాగా కలియుగంలో ఉన్నటువంటి కాళీ సిద్ధులు ఇంక వేరే దేవతకు ఉండరన్నమాట. కాళీ పూజ ఎవరు చేస్తే చాలామంది సిద్ధి పొంది మహిమలు చూపించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు కాళిదాసు. అదే వేరే దేవతల విషయంలో ఇప్పుడు మహావిష్ణువుకి ఇప్పుడు త్యాగరాజు, ఆయన తర్వాత రామదాసు, చాలా తక్కువలో మనం లెక్క పెట్టచ్చు. అదే కాళికాదేవి సిద్ధి పొందిన వాళ్ళు మీరు వందల్లో చూడొచ్చు. మీరు నార్త్ ఇండియా వెళ్తే చాలా కనీసం ఒక జిల్లాలో 10-15 మంది అయినా సిద్ధి పొంది ఉంటారు కాళీ సిద్ధి. చాలా స్పీడ్గా వస్తుంది శక్తి ఈ కలియుగంలో. మరి అది చెడుగు వాడితే వాళ్ళకేం జరగదా? జరుగుతుంది. చెడు ఇప్పుడు కరెంట్ ఉంటుంది, మనం ఒక మనిషిని హింసించామనుకోండి, ఆ ఎఫెక్ట్ మనకు ఉంటుంది కదా సొసైటీలో. ఆ విధంగానే డివైన్ లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా అన్నమాట. అంటే మనం ఎవరికైనా అపకారం చేసామనుకోండి శక్తిని ఉపయోగించి, ఈ సృష్టి మొత్తం శక్తే ఉంటుంది. మామూలుగా పంచభూతాలు ప్రకృతి రెండు కలిస్తే యూనివర్స్ అనేది ఏర్పడింది. మనం ఏదైనా తప్పు చేస్తే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు, యూనివర్స్ స్టాక్ ఉంటుంది. మనం చేసిన కర్మ, మనం 10 రోజుల క్రితం మాట్లాడిన మాట కూడా మీకు స్టోరేజ్ ఉంటుంది యూనివర్స్లో. ఎప్పుడైనా మనం యోగులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి చెప్పారు భగవద్గీత. పక్కన ఎవరైనా కూర్చొని రాశారా? లేదు. లేదు కదా. దాని ముందుగానే ఒక ఋషి వ్యాసుల వారు ముందే చూసి రాశారన్నమాట. అంటే ఫ్యూచర్ పాస్ట్ ఎక్కడుంటాయి? స్టోరేజ్ ఉంటాయి యూనివర్స్లో. ఆ డేటా చూసి వాళ్ళు రాశారు. ఇప్పుడు కృష్ణుల వారు ఆయనకి భగవద్గీత బోధించింది 1 సెకండే. అంత డేటా ఎలా వచ్చింది? అది ఎలా చూడగలిగారు? తపస్సున్న వాళ్ళు చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఇలాగా కర్మ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఆ కర్మకు రియాక్షన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ అమ్మవారిని ఉపయోగించి తప్పు చేస్తే దానికి రియాక్షన్, ప్రకృతి మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటుంది. యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు ప్రకృతి మళ్ళీ అమ్మవారిని యూజ్ చేసి తప్పు చేయకూడదు. యూనివర్స్ అంతా శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రియాక్షన్స్ దారుణంగా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల మీద క్షుద్రం చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కానీ తిప్పి కొట్టారంటే, ఎవరైనా పూజలు చేసే వాళ్ళ చిన్నపిల్లలకి హెల్ప్ చేసి తిప్పి పడితే క్షుద్రం చేసిన పర్సన్ వెన్నుముక విరిగిపోయి చనిపోతాడు అన్నమాట. స్పాట్ డెడ్ అవుతాడు. అంత ప్రమాదకరం. క్షుద్రం అనేది చేయకూడదు. మన శక్తిని ఉపయోగించి తప్పు చేయకూడదు. ఎందుకంటే క్షుద్రం చేసిన అతని శక్తి ఎంత ఉంటుంది. అమ్మవారు కానీ ఏదో గుళ్ళో పోయి అమ్మవారిని మొక్కుకుంటారు, మాకు ఇలా జరిగిపోయింది సహాయం చేయని. అమ్మవారి బలం ఎంత? చాలా హై లెవెల్లో ఉంటుంది కదా. కొడితే ఏం లేదు, స్పాట్ డెడ్ అయిపోతారు.